సాధారణంగా మనం ఎన్నికల్లో చూస్తూ ఉంటాం. అంటే నాయకులు మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, మీకు అది తీసుకొస్తాం, మీకోసం ఇది చేస్తాం అనేటువంటి కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో అది ఎన్నికల వరకే పరిమితం అవుతుంది. దాని తర్వాత వాళ్ళ యొక్క ఆ బిహేవియర్ కావచ్చు, లేదనుకుంటే వాళ్ళ యొక్క మాట తీరు కావచ్చు, వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుందో మనం ఎన్నో ఏళ్ళుగా ఎన్నో తరతరాలుగా చూసుకుంటూ వస్తున్నాం. సో మరి ఈ తరంలో మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కొంతమంది మచ్చుకగా కొంతమంది గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే సాధారణంగా కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు మినహాయించి దానికన్నా ఎక్కువగా చేసామనేటువంటి ఆ ప్రెస్టేజియస్గా తను చేసినటువంటి పనులు ప్రజలు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే చాలా వేదికలను ఉపయోగించుకొని మేము చేసాం, మేము చెప్పాం, మేము చేసాం అనేటువంటి ఒక చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు. స్ట్రాంగ్ వాయిస్తో ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. సో అలాంటి సందర్భంలో రీసెంట్గా సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో స్త్రీ శక్తి అనే పథకాన్ని తీసుకొస్తాం. ప్రభుత్వానికి చెందినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ప్రతి ఒక్క మహిళ ఫ్రీగా ఉచితంగా తిరిగే రోజు వస్తుంది, ఖచ్చితంగా ఆ పథకాన్ని అమలు చేస్తామనేటువంటి హామీని అప్పట్లోనే ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6లో భాగంగా. సో అందులో భాగంగానే ఏదైతే నెరవేర్చారో ఇటీవల కాలంలో సూపర్ 6 అనే పథకంలో భాగంగా తీసుకొచ్చినటువంటి స్త్రీశక్తి అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా తీసుకుని అమలు చేసింది. సో అది ఏపీలో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో ఇలాంటి సందర్భంలో సూపర్ 6 ఎంత సక్సెస్ అయ్యింది చెప్పుకోవడానికి ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని అనంతపురంలో కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ సారథ్యంలో ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక టైటిల్తో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క ఆ ఉద్దేశాల పూర్వకంగా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. సో అలాంటి సందర్భంలో అదే అనంతపురం సభకు సంబంధించి 3 పార్టీలు ఏదైతే కూటమిలో భాగమైనటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి శ్రేణులు కావచ్చు, జనసేన, టీడీపీ, ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీల గురించి చెప్పుకుంటే చాలామంది లక్షల్లో ఆ యొక్క ప్రోగ్రామ్కి వచ్చారు. అది గ్రాండ్ సక్సెస్గా అయ్యింది. అది ఎలా జరిగింది అనేటువంటిది మనం మొన్న కూడా సోషల్ మీడియా అలాగే పలు మీడియాలో కూడా మనం చూసాం. సో ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకున్నాం అంటే గవర్నెన్స్ ఎట్లా ఉండబోతుంది, ఇచ్చిన కమిట్మెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేసాం అని చెప్పుకోవడానికి ఒక వేదిక ఏదైతే చేసిందో అదొక ఎత్తు అయితే, సరే మరి అందులో కొంతమంది నాయకులు తమ ఇచ్చినటువంటి హామీలకి ఏ విధంగా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు, లేదనుకుంటే ఏ విధంగా వాళ్ళు ప్రజల పట్ల ఏదైతే బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీగా ఉన్నారనేది కూడా మనం ఒకసారి చూడాలి. సో అందులో భాగంగానే ఇటీవల కాలంలో నేపాల్లో జరిగినటువంటి ఇష్యూనే మనం మాట్లాడుకున్నట్లయితే దానికన్నా ముందు కూటమి ఏర్పాటు చేసినటువంటి ఈ సభ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఆ సభకి ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారు, ఎవరు రావాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారంగా పవన్ కళ్యాణ్, లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, వీళ్ళు ప్రధానంగా దానికి ముఖ్య అతిథులుగా షెడ్యూల్లో ఖరారు చేశారు. సో రిమైనింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, లేదనుకుంటే ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, రాజ్యసభ ఇది అంతా సెకండరీ. సో అలాంటి సందర్భాల్లో లోకేష్ లాంటి ఒక క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, మంత్రి పదవులు ఉన్నటువంటి వ్యక్తి ఆ సభకు హాజరు కాకపోవడం పట్ల కొంత అంటే ఒక రకమైన చర్చ నడిచింది. సో దానికి వెనుకతున్న బలమైన కారణం ఏంటి, కూటమి ప్రభుత్వం ఏదైతే నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏదైతే జరుగుతుందో, నేపాల్లో ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య విద్వేషాలు సృష్టించి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొందో ఆ దేశంలో ఏదైతే ఎటువంటి ఇది ఏర్పడిందో మనం అందరం చూసాం. సో అలాంటి సందర్భంలో ఆ ప్రాంతంలో మన దేశానికి సంబంధించినటువంటి ఎవరైతే తెలుగువారు చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్గా మన దేశానికి తీసుకురావాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నారా లోకేష్ ఒక రోజంతా రియల్ టైం గవర్నెన్స్లో ఉండి సంబంధిత అధికారులు కావచ్చు, లేదంటే విదేశీ అధికారులతో కావచ్చు, లేదంటే నేపాల్లో ఉన్నటువంటి ఇండియా ఎంబసీ సంబంధించినటువంటి అధికారులతో కావచ్చు, ఒక రోజంతా రియల్ టైం గవర్నెన్స్లో పనిచేసి సో తెలుగు వారిని తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ అల్లర్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు వచ్చేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు లోకేష్ గారి సారథ్యంలో. సో అంటే ఒక వ్యక్తి డెడికేషన్ ఎట్లా ఉండబోతుంది, ప్రజలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ కావచ్చు, ప్రజలకు వచ్చేటువంటి సమస్యల పట్ల ఏ విధంగా ఒక డెడికేటెడ్గా వర్క్ చేయాలనే దానికి నిన్న చేసినటువంటి లోకేష్ గారి వర్క్ చాలా నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి సందర్భంలో తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి సుమారుగా 144 మంది తెలుగు వారికి ప్రత్యేకంగా విమానం వేసి వారిని తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. సో ఏదైతే
తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి సుమారుగా 144 నుంచి 150 మందికి తెలుగు రాష్ట్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో, ఏదైతే పాస్పోర్ట్ వీసా లాంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నో దాన్ని అంతటినీ వితిన్ 24 అవర్స్ నుంచి 40 అవర్స్లో దాన్ని సాల్వ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అక్కడ ఏర్పాటు చేసి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన పనిచేశారు. సో అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ఫ్లైట్లో ప్రత్యేక విమానంలో నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సందర్భం మనం చూసాం. సో కొంతమంది ఇంకా ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అధిగమించుకొని మళ్ళీ వాళ్ళని బై రోడ్డున లేదనుకుంటే వేరే మార్గంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంతమంది ఒక 20 నుంచి 30 మంది కూడా వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు కూడా సేఫ్గా రావాలనే కోరుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇంకా లోకేష్ గారు దానిపైన కూడా దృష్టి పెట్టి ప్రత్యేకంగా చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే ఒక ప్రభుత్వం ఒక కమిట్మెంట్తో కావచ్చు, ఒక సంక్షేమ పథకం కావచ్చు, ఒక మంచి పని కావచ్చు చేస్తుందన్న దానికి అది ఎంత మేర ఒక వ్యక్తి, ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 24/7 ఒక రియల్ టైం గవర్నెన్స్లో ఉండి సంబంధిత అధికారులను పక్కన పెట్టుకొని, మంత్రులను పక్కన పెట్టుకొని ఏ విధంగా తీసుకురావాలని దానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏదైతే లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి సభను వదిలి అందులో భాగంగా ఈయన ఒక ముఖ్య అతిథిగా ఉన్నప్పటికీ కూడా సో దాన్ని కూడా పక్కన పెట్టి వీళ్ళు మనకు సేఫ్గా రావాలి, మన తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని చేరుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఖచ్చితంగా అంత కష్టపడి పనిచేయడం పట్ల లోకేష్కి యావత్ తెలుగు ప్రజల నుంచి కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే లోకేష్ లాంటి వ్యక్తికి ఒకప్పుడు ఎవరైతే విమర్శించారో, ఎవరైతే లోకేష్కి ఆ గవర్నెన్స్ తెలియదు, లేదనుకుంటే పరిపాలన తెలియదు, లోకేష్కి పొలిటికల్ ఇది తెలియదు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు లోకేష్ చేసినటువంటి పనికి, లేదనుకుంటే లోకేష్లో వచ్చినటువంటి రాజకీయ పరిణితికి జోహార్ కొట్టక తప్పదు. ఎందుకంటే వాళ్ళు సెల్యూట్ చేయక తప్పదు. సో అందులో భాగంగానే ఈరోజు లోకేష్ లాంటి ఒక వ్యక్తి రాజకీయాలు 0 నుంచి ఈరోజు ఎంత పరిణితి చెందారు, ఎంత డెవలప్ చెందారు అనేటువంటి విషయానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఒక వ్యక్తి డెసిజన్ తీసుకోవాలన్నా, ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక వ్యక్తి కన్ఫర్మ్ చేయాలన్నా సరే జరిగే పని. ఎందుకంటే 4 పార్టీలు కలిపి అధికారం చేపట్టాయి కాబట్టి సో వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్తో, కమ్యూనికేషన్తో, సమన్వయంతో పార్టీని ఇప్పటివరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు లోకేష్ లాంటి వ్యక్తి కూడా అలాంటి విషయాల్లో అలాంటి వచ్చినటువంటి సమస్యను సాల్వ్ చేయడానికి చాలా స్ట్రెంత్ అయ్యి చాలా బలంగా చేకూరి అటువంటి ధైర్యంతోనే ఈరోజు ముందుకెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలని మనం చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సేఫ్గా ఆంధ్ర రాష్ట్రానికి చేరుకుని అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకున్న పట్ల ఇక్కడ వైజాగ్ చెందినటువంటి కొంతమంది నేతలు, టీడీపీ నేతలు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సో ఇదంతరికీ కారణం కూడా లోకేష్ గారి కృషి వల్లే మేము చాలా సేఫ్గా వచ్చాము. సో లోకేష్కి మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు నేరుగా లోకేష్కి తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక ప్రభుత్వం ప్రజల నుంచి మన్ననలు పొందాలనుకుంటే వాళ్ళు ఒక పేద కుటుంబానికో లేదనుకుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకో చేయాల్సింది ఏమీ ఉండదు. ఇట్లాంటివి ఏదైతే నీడెడ్ ఉంటాయో, ఏదైతే మినిమం నీడెడ్స్ ఉంటాయో వాటన్నిటిని ఎప్పుడైతే నెరవేరుస్తుందో ఖచ్చితంగా ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో చూసాం, పవన్ కళ్యాణ్ నాయకుడు మళ్ళీ వైసీపీ రానివ్వబోవు అనేటువంటి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ స్టేట్మెంట్స్ని పాస్ చేస్తారు ఇప్పటికే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి డైలాగ్ చెప్పారంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు మళ్ళీ మాదే అధికారం అని కూడా వాళ్ళు చెప్తున్నారు అనేది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఏదైతే ఇటువంటి సమస్యలు ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా ఆయన అంతా ఒక 24/7 దాంట్లో ఉండి పనిచేయాల్సినంత అవసరం లేదు. ఒక ట్వీట్ చేయొచ్చు, లేదనుకుంటే ఒక మెయిల్ చేయొచ్చు, లేదనుకుంటే ఒక ఫోన్ కాల్తో ఆయన మేనేజ్ చేసుకోగలగవచ్చు. కానీ లేదు, ఖచ్చితంగా వాళ్ళని తిరిగి తెప్పించేంత వరకు కూడా ఆహర్నిశలు కష్టపడాలనే ఒక ఇంటెన్షన్తో పనిచేయడం పట్ల ఆయన చేసే పనితీరుని కూడా ఇప్పుడు చాలామంది మెచ్చుకునేటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పుడు కూడా ఏ దేశంలోనైనా ఇప్పటికే గతంలో మనం చూస్తాం, లోకేష్ ఏదైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే చిక్కున్నారో ఉపాధి కోసం వెళ్ళి అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు ఎవరైతే వీడియో కాల్లో లేదనుకుంటే ఆడియో కాల్లో లేదనుకుంటే ఒక వీడియో రూపంలోనో తెలియజేస్తే ఖచ్చితంగా దాన్ని ఇనిషియేట్ తీసుకుని దాన్ని వాళ్ళని సేఫ్గా ఇండియాకి తెప్పించే ప్రయత్నం గతంలో ఒకరిద్దరు లాంటి సిచ్యువేషన్లో మనం చూసాం. కానీ ఏకదాటిగా ఒక 100 మంది 200 మందిని ఒకేసారి ఒకే విమానం తీసుకురావడం కూడా ఇది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్న పని. అలాగే ఇది పెద్ద టాస్క్ కూడా ఏ నాయకుడికైనా సరే. సో ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం షిఫ్ట్ చేయాలంటే దానికి
చాలా రీజన్స్ ఉంటాయి, చాలా టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని అధిగమించి ఈరోజు లోకేష్ లాంటి వ్యక్తి చొరవతో ఇండియాకి రావడం కూడా చాలా శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. సో లోకేష్ రాజకీయాల్లో ఎంత పరిణితి చెందారు, రాజకీయ అనుభవం ఎంత ఉంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి, దానికి ఏ విధంగా సొల్యూషన్ ఎదుగుతారనే దానికి ఇదొక ఎగ్జాంపుల్గానే మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి ఎవరైతే లోకేష్ని అనేక విధాలుగా విమర్శించారో, రాజకీయంగా ఎంత ఇది చేస్తారో, బాడీ షేమింగ్ చేస్తారో, వాళ్ళందరూ కూడా ఈరోజు లోకేష్ పనితీరుని చూస్తే ముక్కు మీద వేలేసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. సో అలాంటి సందర్భంలో ఎవరిని కూడా మనం జడ్జి చేయకూడదు. ఎవరికి ఏ టాలెంట్ ఉంది, ఎవరిలో ఏ కాలిబర్ ఉందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఏదైనా సరే 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీలవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అనే విధంగా లోకేష్ ఖచ్చితంగా ఒక నెంబర్ 1 నాయకుడిగా, పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఎలా సమస్యను పరిష్కరించుకోవాలో చంద్రబాబు నాయుడు కంటే మించిగా పనిచేస్తున్నారనేటువంటి ప్రశంసలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెల్లువెత్తుతున్నాయి. సో చూడాలి, ఏదైతే రానున్న రోజుల్లో మరింత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా చేయబోతుంది, లేదనుకుంటే లోకేష్ లాంటి నాయకులు ఇంకా ఏ స్థానానికి వెళ్తారనేది కూడా మనం చేసి చూడాల్సినటువంటి. సో ఏదేమైనట్టు కూడా నేపాల్లో చిక్కున్నటువంటి ప్రజలు ఇండియాకి రావడం కూడా చాలా సంతోషదాయకమని యావత్తు తెలుగు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.